నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఎవరికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 2019-24 దాకా కొన్ని వేల కోట్లు దోచుకున్నటువంటి కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి అధిపతులు ఎవరు అంటే మనకు తెలిసిందే, పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు. సో ఇప్పుడు దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా భారీ కుంభకోణాలు అంటే లిక్కర్ స్కామ్తో పాటు ఇంకా అంతకు మించి ఉండబోతుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఏంటి సార్, ఇంతకీ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి అసలు చేసినటువంటి ఒక అక్రమాలు ఏంటి? ఆ పల్లెటూళ్ళలో రోడ్లు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులు కావచ్చు, ఈ వేటిపైన ఇప్పుడు అక్రమాలు జరిగాయంటే ఏం చెప్తారు? మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రమాణాలేంటి? ప్రమాణ స్వీకారం సందర్భంగా గనులు మింగేస్తానని గనుల శాఖ మంత్రిగా ప్రమాణం చేస్తున్నా, కబ్జా చేస్తానని అటవీ శాఖ మంత్రిగా ప్రమాణం చేస్తున్నా, గ్రామాల్లో రోడ్ల వర్కులు, రిజర్వాయర్ల వర్కులన్నీ నా కంపెనీతోనే చేయించుకుంటానని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణం చేస్తున్నా, పవర్ సెక్టార్లో ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు తయారీ అన్నీ నా బినామీ కంపెనీలకే ఇస్తానని విద్యుత్ శాఖ మంత్రిగా భగవద్గీత సాక్షిగా ఇదేనా ఆయన చేసిన ప్రమాణాలు? వాళ్ళు మనం అడిగే ప్రశ్నలు కాదు, జనం నిలదీస్తున్నటువంటి ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు అంటున్నారు ఈరోజు విజిలెన్స్ విచారణ ఏదో ప్రారంభమని. 4235 కోట్లు గ్రామాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇప్పుడు కడప మేయర్గా పనిచేసిన సురేష్ రెడ్డిని ఆ పదవికి అనర్హుడు అన్నారు, దించేశారు. ఎందుకు సురేష్ రెడ్డిని దించేసింది? కారణం ఏంటి? అతను మేయర్గా ఉంటూ అతని కుటుంబానికి చెందిన కంపెనీ కాంట్రాక్టులు చేసిందంట సిటీలో. అంటే మరి సురేష్ రెడ్డికో న్యాయం, ఇతనికో న్యాయమా? ఇప్పుడు మంత్రిగా ఉంటూ నీ కంపెనీతో నువ్వు వర్క్లు ఎలా చేపిస్తావు? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు అది ప్రైవేట్ లిమిటెడ్గా అయ్యి ఇప్పటికి 20 ఏళ్ళు. అంతకుముందు ఏదో వాళ్ళ తాత టైంలో మిథున్ రెడ్డి ఏదో రైల్వే వర్క్లో చేసుకునేవాళ్ళు. 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్న కంపెనీగా వీళ్ళు అటు రోడ్లు, ఇటు రైల్వే వర్కులు, లేకపోతే రిజర్వాయర్ల పనులు, ఇంజనీరింగ్, మైనింగ్ మొత్తం దోపిడీయేనా? అందుకేనా జగన్మోహన్ రెడ్డి నాన్నకి 5 శాఖలు ఇచ్చింది, మంత్రిత్వ శాఖలు. అతను ఒక రబ్బర్ స్టాంపుగా మొత్తం వీళ్ళే కొట్టుకున్నారు స్టాంపులు. డిఫాక్టో సీఎం ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ రోజున జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు లిక్కర్ మాఫియా దాంట్లో వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, 60 రోజులు బెయిల్పై ఉన్నట్టున్నాడు. మొన్న కూడా ఏదో చూసా TV9 ఏదో మరి ఇంటర్వ్యూ ఏంటి, అప్పుడున్న డిస్టిలరీల్లో 80% చంద్రబాబు ఇచ్చినాయే అంటాడు. ఇప్పుడు అదాన్ చంద్రబాబు ఇచ్చాడా డిస్టిలరీ పర్మిషన్? యూవీ డిస్టిలరీ చంద్రబాబు ఇచ్చాడా? లీలా డిస్టిలరీకి ఏపీ శాఖ అంటూ ఒకటి పెట్టి వాడెవడ కాఫీ బాయ్ని దానికి ఎండీని చేసి 35,000 జీతం బంజారా హిల్స్ కాఫీ హౌస్లో పనిచేసే వరుణ్ కుమార్ పురుషోత్తం, అతనికి 465 కోట్లు సేల్ ఆర్డర్ ఎలా ఇస్తావు? ఆదానికి 1465 కోట్లు ఎలా ఇస్తావు సేల్ ఆర్డరు? యూవీ డిస్టిలరీకి మనం చెప్పేదేమో దానికి ఒక 600 కోట్లు, అసలు అది ఒక 11 కోట్లు నోట్ల కట్టలు పట్టుబడ్డాయి గెస్ట్ హౌస్లో, ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ గెస్ట్ హౌస్లో. ఇప్పుడు ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి లిక్కర్ డిస్టిలరీల నుంచి 5 కోట్లు వచ్చినాయా రాలేదా? వచ్చాయని చెప్పేసి మిథున్ రెడ్డి ఒప్పుకున్నాడు, మళ్ళీ తిరిగి ఇచ్చామంటాడు. నిన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. వచ్చిన మాట వాస్తవమే, మళ్ళీ మేము తిరిగి ఇచ్చామంటే నేరం చేసిన మాట వాస్తవమే, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నెలకి 5 కోట్లు నీకు లంచంగా ఇచ్చాము అని డిస్టిలరీల యజమానులే చెప్పారు. జయరాముడు అంట, ఎవరో నల్లప్పన్ ముత్తప్పన్ అంట, సాయిరెడ్డికి కూడా ఇస్తామన్నారు, ఇవ్వలేదన్నందుకే కదా మీ కుండ బదలు కొట్టింది, వాటర్లో తేడా రావడంతో. ఇప్పుడు మీరందరూ జైలుకి వెళ్ళడానికి చంద్రబాబు కంట పెద్దిరెడ్డి మీ కుటుంబం మీద కక్ష అంట. మిమ్మల్ని పట్టించింది చంద్రబాబు, సాయిరెడ్డా? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అంటున్నాడు ఆ ఇంటర్వ్యూలో కూడా పదే విజయసాయిరెడ్డి గారు అంటాడు. అంటే మళ్ళా మా జోలికి రాబాకమన్నా. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 20092501613 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ అకౌంట్ నెంబర్ ఎవరిది? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్దా కాదా? దాంట్లో 5 కోట్లు పడ్డాయా లేవా? మీదేమో సివిల్ వర్కుల కంపెనీ, ఏదో ఏంటి రోడ్డు వర్కులు చేసుకుంటారు, లేకపోతే రిజర్వాయర్ వర్కులు చేసుకుంటారు, మైనింగ్ చేసుకుంటారు. మీ దాంట్లోకి లిక్కర్ డబ్బులు ఎందుకు వచ్చాయి? అక్కడే ఫిక్స్ అయింది మనీ ట్రయల్. ఇప్పుడు అది లిక్కర్ మాఫియా. ఇప్పుడు మీరు చెప్తోంది కాంట్రాక్టర్ల మాఫియా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆవులపల్లి రిజర్వాయర్, నేతిగట్లపల్లి రిజర్వాయర్, ముదివీడు రిజర్వాయర్. అది 3 టీఎంసీలు, ఇది 1.5 టీఎంసీ, ఇది 1 టీఎంసీ. దగ్గర దగ్గర 6 టీఎంసీలతో 2144 కోట్లు బిల్లు చేసుకున్నారా? అవసరమా ఆ 3 రిజర్వాయర్లు ఆ ప్రాంతంలో? అంటే అవసరం లేని పనులు కూడా వీళ్ళ దోపిడీ కోసం డిపిఆర్లు తయారు చేయించి వర్కులు చేసుకుని బిల్లులు చేస్తే అక్కడ రైతులు గోల. ఆ మునిగిపోయిన రైతుల భూములకు పరిహారం ఇవ్వలేదు. అరే ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది 25 కోట్లు, 100 కోట్లు ఫైన్ వేస్తే 25 కోట్లు కట్టారు. అంటే పెద్దిరెడ్డి పాపాలకు ఫైన్లు కట్టేది ప్రజలు. అంటే నువ్వు దోపిడీ చేస్తావు, జరిమానా ఎవరు కట్టాలి? జనం. అందుకు కాదు యువగళం పాదయాత్రలో లోకేష్ పాపాల పెద్దిరెడ్డి అంది. ఆ రోజు పాదయాత్రలో నడుచుకుంటూ లోకేష్ వెళ్తూ వీళ్ళ బళ్ళు వెళ్తున్నాయి, అప్పుడే టిప్పర్లు ఇసుకెత్తుకుపోతున్నారు. ఆ స్వర్ణముఖి వాగో మరేదో అక్కడ శాండ్ మాఫియా. నీకు అట్ట చెప్తే కానీ అర్థం కాదు, మాఫియా పేరు చెప్తే కానీ నీకు అర్థం కాదు. ఆ టిప్పర్లన్నీ ఈయన ఫోటో తీసి సెల్ఫీ ఛాలెంజ్ చేశాడు. ఏది పాపాల పెద్దిరెడ్డి, ఈ పాపాలు ఇంకెన్నాళ్ళు అన్నట్టుగా. అతను మామూలు తెలియగలాడు కాదు. ఏది ఇక్కడ చంద్రబాబు గెలుస్తున్నాడు అని తెలిసింది, మొత్తం టిప్పర్లు, జేసీబీలు, హెవీ మెషినరీ అంతా సౌత్ ఆఫ్రికా పంపించి పారేశాడు. ఇక్కడుంటే ఎక్కడ జప్తు చేస్తారు అని సౌత్ ఆఫ్రికాలో వర్కులు, అక్కడ మైనింగు, లేకపోతే అక్కడ కాంట్రాక్టులు, ఇక్కడ అసలు చెన్నై పోర్టు ద్వారా. ఆ రోజు ఇంకా ఫలితాలు రాలా. ఏంటి మీరు మెషినరీ అంతా పంపించేస్తున్నారంటే భయపడి పంపించేస్తున్నాడని వచ్చింది. తెలుగుదేశం గెలుస్తోంది, ఇక పట్టుకుంటారని ఆయన పంపిస్తున్నారంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏంటి వాళ్ళు గెలిచేది మళ్ళీ నేనే, అక్కడ మా కంపెనీలు ఉన్నాయి, వర్కులు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి, అక్కడ పనుల కోసం పంపిస్తున్నాను సౌత్ ఆఫ్రికా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఇవాళ విజిలెన్స్ విచారణ, అటు అక్కడ సిట్ విచారణ, లిక్కర్ మాఫియా, అసలు ల్యాండ్ మాఫియా, సిసోడియా విచారణ, మదనపల్లి ఫైల్స్. 4 నియోజకవర్గాలు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు. అరే అసలు 20,000 ఎకరాలు కబ్జా 15 మండలాల్లో. ఆ ఫైల్స్ అన్ని తగలబెట్టారు. అవి ఎక్కడ బయటకు వస్తాయా అని వాళ్ళు బెయిల్కి వెళ్ళారు. ముందస్తు బెయిల్ కావాలని పెద్దిరెడ్డి అనుచరులు ఎవరో వెళ్తే ఆ తుకారాం అనే అతను, మాధవరెడ్డి అనే అతను సుప్రీంకోర్టు తిట్టు వదిలిపెట్టింది. అరే భూ కబ్జాలకు పాల్పడటం ఏంటి, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టడం ఏంటి, ముందస్తు బెయిల్కి నా దగ్గరికి రావడం ఏంటి, మీరు అర్జెంటుగా వెళ్ళి సరెండర్ అవుతారా లేదా? సుప్రీంకోర్టు చెప్తేనే సరెండర్ అయింది మిథున్ రెడ్డి కూడా. వారం రోజులు 2 వారాలు గడువులు ఇస్తే సమస్య లేదు, 3 రోజుల్లో వెళ్ళి సరెండర్ అవ్వమన్నది అక్కడ లిక్కర్ మాఫియాలో. అంటే ఇటు ల్యాండ్ మాఫియా, అటు లిక్కర్ మాఫియా, ఇటు శాండ్ మాఫియా. ఇదా ప్రమాణ స్వీకారం చేసింది అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి మళ్ళా కళ్ళు మూసుకోండి 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి మళ్ళీ మన ప్రభుత్వమే వచ్చుది అంటున్నాడు. జనం ఆశ్చర్యపోతున్నారు, బిత్తరపోతున్నారు. ఒకసారి కళ్ళు మూసుకున్నందుకే ఇంత దోపిడీ చేశారే, ఇప్పుడు మళ్ళా కళ్ళు మూసుకుంటే ఇంకెంతమంది పెద్దిరెడ్లు తయారవుతారు? రాష్ట్రాన్ని దోచేసుకోవాలని. అంటే ఇంకెన్ని ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, మైన్ మాఫియాలు, కాంట్రాక్టర్ల మాఫియాలు. కళ్ళు మూసుకుంటే మాఫియా, జాగ్రత్త. జనం గనక కళ్ళు మూసుకుంటే మాఫియా రెడీగా ఉందన్నమాట పడగెత్తి కాటేయటానికి. సార్ ఇక్కడ ప్రజలు చాలా నష్టపోయారు. వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇవన్నీ వస్తున్నా సరే మనం కోల్పోయినటువంటి యొక్క డబ్బులు ప్రతి పైసా మనకి రావాల్సిందే. నిజంగా ఇప్పుడు మాఫియా కింద మనం చూస్తున్నాం, విచారణ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని జప్తులు మాత్రం అంత పెద్ద ఎత్తున జరగడం లేదు. సో జప్తులు ఎందుకు జరగడం లేదు? పెద్దిరెడ్డికి సంబంధించి దాదాపు కొన్ని వేల కోట్లు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రాజెక్టులు కావచ్చు, మిగతా లిక్కర్ స్కామ్లో కూడా మిథున్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జప్తు జరిగే అవకాశం ఉంది? నిజంగా పూర్తి స్థాయిలో జప్తు జరిగే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్న నువ్వు అడగాల్సింది నన్ను కాదు, ఈడీని అడగాలి. నేను ఈడీ డైరెక్టర్ని కాదు. ఏం చేస్తోంది ఈడీ? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కెసిరెడ్డి రాజు పాపం పిచ్చోడు కనపడుతున్నాడా? ఇప్పుడు 32 ఎకరాలు ఆయన జప్తు చేశారు. లేదు ఈసీ 8 కోట్లు పట్టుకున్నది, నోట్ల కట్టలు జప్తు చేశారు. లేదు ఆ ఇంజనీరింగ్ కాలేజీ 11 కోట్లు అట్టపెట్టెలు జప్తు చేశారు. మొత్తం వీళ్ళ భూములు అటు ధనంజయ రెడ్డి కానీ, లేదా కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్పయ్య కానీ, ఏదో మొత్తానికి ఒక 400 కోట్లు ఏమో జప్తు చేసింది ఈడీ. ఈ కేసులో మరి పిఎల్ఆర్ ఆస్తులేం జప్తు చేశారు, మిథున్ రెడ్డి ఆస్తులేం జప్తు చేశారు. ఇప్పుడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఇదేంటిది, మహిళల పేరు మీద పెట్టారు. బాబు కొడుకులు మామూలు వాళ్ళు కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి స్వర్ణలత మేడము,
లేకపోతే ఈ లక్ష్మీ దివ్యారెడ్డి మేడమా, లేకపోతే ఆ పద్మావతమ్మని, శ్రీశక్తి అని మహిళల పేరు మీద డైరెక్టర్లుగా పెట్టిన ఈ కంపెనీ ఇవాళ ఎందుకని వీళ్ళ ఆస్తులు జప్తు చేయట్లేదు? ల్యాండ్ మాఫియా 20,000 ఎకరాలు కబ్జా అని చెప్తున్నారు. ఆ ఊరే మింగేశారన్నారు 1000 ఎకరాలు. ఆ భూములన్నీ వాళ్ళు జప్తు చేయాలి. ల్యాండ్ మాఫియా ఎన్ని ఎకరాలు అయితే వీళ్ళు కబ్జా చేశారో, ఆ ఫైళ్లు తగలబెట్టారో అవన్నీ జప్తు చేయాలి. అట్లాగే మైనింగ్ గనులు దోచేశారు. అటు శాండ్, ఇటు క్వాడ్జీ, మొత్తం లేటరైట్, అసలు కొల్లగొట్టడం లేదు. లైమ్ స్టోన్ దగ్గర నుంచి, ఇనప ఖనిజం దగ్గర నుంచి మైనింగ్ మాఫియా ఎంత కబ్జా చేసిందో, ఎంత గనులు కొల్లగొట్టారో ఆ సంపద జప్తు చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలో మిగతా రాష్ట్రాల్లో దోపిడీల సంగతి పక్కన పెట్టండి, మీరు వచ్చి మీ హెడ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. ఇవాళ ఏపీలో ఈడీ హెడ్ ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ ఈ జప్తులన్నీ చేస్తే తప్ప ఇవన్నీ కొలుక్కొచ్చే అవకాశం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంబంధించి పెద్ద ఎత్తున విజిలెన్స్ విచారణ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈడీ కూడా ఎంట్రీ కావాలి, ప్రతి రూపాయి కూడా జప్తు చేయాలని అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.